జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం సభలో పాల్గొంటారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు అనౌన్స్ చేశారు సీఎం. ఆధునికీకరణ పనుల కోసం కేటాయించారు. కాసేపట్లో ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం సభలో పాల్గొంటారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు అనౌన్స్ చేశారు సీఎం. ఆధునికీకరణ పనుల కోసం కేటాయించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు, వివరాలు ఏంటి? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓయూ విద్యార్థుల త్యాగాలు, పోరాటాలు కూడా ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేని సంఘటన గుర్తుంది. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓయూ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటన కొనసాగుతా ఉంది. 100 ఏళ్ల సుప్రసిద్ధ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్వ వైభవం కోసం కొన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. దాదాపు 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓయూలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. సర్వం సిద్ధం పేరుతో కూడా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కూడా అడుగు పెట్టబోతుండడం ఇదే తొలిసారి. మొత్తం ఏదైతే దాదాపు 80 కోట్లతో నిర్మించినటువంటి కొత్త హాస్టల్ భవనాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రారంభిస్తారు. దాదాపు 1200 మందికి విద్యార్థులకు కూడా వసతి కల్పించేందుకు వీలుగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరో 10 కోట్లతో కూడా నిర్మించేటువంటి 2 హాస్టళ్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 10 కోట్ల విలువైనటువంటి డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు విద్యార్థి సంఘ నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా కూడా. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సభ మాత్రం కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా కొంతమంది విద్యార్థి నేతలను అందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన మాత్రం దాదాపు 20 ఏళ్ల తర్వాత సీఎం ఏదైతే ఉస్మానియా పర్యటిస్తారో అని కూడా మొన్న గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏర్పాట్లకు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సభా ప్రాధాన్యత ఏంటి? సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పనున్నారు? అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా ఏదైతే మార్పు తీసుకురావాలి, దీనికి సంబంధించి ఇప్పటికే చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి పలు అభివృద్ధి చేస్తారని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సందర్శిస్తా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే అంటే ఇచ్చిన మాట ప్రకారం ఉస్మానియాలో దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని కూడా తెలుస్తా ఉంది. ఆ నిధులు పూర్తి స్థాయిలో విద్యార్థులకు, భవిష్యత్తులో చదువుకునే విద్యార్థులకు కూడా ఎంతో అవసరపడుతుందని కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి మాత్రం ఈ యొక్క కేటాయించినటువంటి డబ్బులు కావచ్చు, నిధులు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. కావున ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు కూడా వారందరినీ అరెస్ట్ చేయడం, వారందరినీ ఎక్కడికక్కడ నిలిపివేయడం, ఓన్లీ విద్యార్థులు, నిజమైన విద్యార్థులు ఇలాంటి చేయరని కూడా కొందరు నేతలు అక్కడ విద్యార్థి నేతలు చెప్తా ఉన్నారు. ఏదైతే ఎన్ఎస్సీకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు పూర్తి స్థాయిలో ఆ సభ సక్సెస్ కోసం మాత్రం అందరూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
విజయవాడ ఇంద్రకీలాద్రి